16/5/2024 గురువారం అర్ధరాత్రి అందాజ 11:30 గోపాలపూర్ గ్రామానికి చెందిన బుర్రా నవీన్ మరియు జగిత్యాలకు చెందిన అతని స్నేహితులు జికూరి పవన్, మొగలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగారాజం, మనోజ్, చింతల శేషు మరియు చొప్పరి అజయ్ అనే ఆరుగురు అదే గ్రామానికి చెందిన దీటి శ్రీనివాస్ మరియు అతని బాబాయ్ కొడుకు దీటి మహేష్లను ఇంటి కొనుగోలు విషయంలో పాత గొడవలు మనసులో పెట్టుకుని ఇనుప పైపులు మరియు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయగా శ్రీనివాస్ అక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన మహేష్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీనిపై బుగ్గారం పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ అక్క అటికేటి మమత ఫిర్యాదు మేరకు బుగ్గారం ఎస్ఐ ఎం శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో పాల్పిండి ఈ కాంట్రాక్ట్ అన్ని ఫోటోలు పదహారు తారీఖు రోజు గోపాలపూర్ గ్రామంలో డబుల్ మర్డర్ కేసులో భాగంగా ఏంటంటే వాళ్ళ ఇంటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఏంటంటే బుర్రా నవీన్ మరియు అతని స్నేహితులు కలిసి దీటి మహేష్, దీటి శ్రీనివాసులను దాడి చేసి చంపేసారు. దానిలో భాగంగా ఏంటంటే అందులో నిందితులను 6 వీళ్ళను తర్వాత మొత్తం 7 నిందితులను ఈరోజు మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగారం అలియాస్ మనోజ్, చింతల శేషు మరియు చొప్పర్ అజయ్ వీళ్ళందరూ జగిత్యాల నుంచి పిలిపించుకొని వాళ్ళకి చెప్తాడు, అరే ఇట్లా పొద్దున్న నుంచి గొడవలు అవుతున్నాయి, నేను వాళ్ళను చంపాలనుకుంటున్నా, ఇది సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఆ ఇల్లు మాకే అవుతుంది అనుకుని వాళ్ళకి చెప్పిందంటే వాళ్ళు రాగానే వీళ్ళందరూ కలిసి ఆ మృతులిద్దరు దీటి శ్రీనివాస్ అండ్ దీటి మహేష్ ఇంట్లో ఉన్న చూసుకొని ఏంటంటే వీళ్ళందరూ మూకుమ్మడిగా కర్రలను ఐరన్ పైపులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేస్తారు. ఆ దాడిలో ఏంటంటే దీటి శ్రీనివాస్ అక్కడికక్కడికి చనిపోతాడు. మిగతా మహేష్ని ఏంటంటే ఎంజిఎం హాస్పిటల్కి తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ అతను మరణిస్తాడు. దీని మీద వాళ్ళు ఇమ్మీడియట్ ఏంటంటే ఈ గొడవ రాగానే చుట్టుపక్కల వాళ్ళు రాగానే వీళ్ళు పరారైపోయి వాళ్ళు వేరే ప్రదేశాలు అనుకుంటే ఈరోజు వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్దామని ఉద్దేశం కొద్దీ వాళ్ళ బండ్లను పట్టుకొని వస్తూ ఉంటే ఏంటంటే వాహనాల తనిఖీలో మాకు పోలీసులకు దొరుకుతారు. వాళ్ళ వద్ద నుండి ఈ హత్యకు ఉపయోగించిన ఐరన్ పైపు మరియు కట్టెలు, తర్వాత 2 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, తర్వాత 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.